వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో గివ్ అవేలో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ గిఫ్ట్స్ గెలుచుకున్న వాళ్ళందరూ కూడా మెసేజ్ పంపించారు. సో వాళ్ళందరికీ కూడా నేను పార్సల్ సెండ్ చేసేసాను. సో ఇంకా లేట్ చేయకుండా మన నెక్స్ట్ గివ్ అవే ఏంటి, గివ్ అవే విన్నర్ ఎవరు అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ రోజు అయితే నేను మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్ కుర్తీ సెట్ విత్ దుపట్టా కలెక్షన్ తో వచ్చాను. మంచి ఫ్రాక్స్ విత్ దుపట్టా అన్నమాట. మనం ఈ ఫెస్టివల్స్ కి వేసుకునేలాగా ఉన్నాయన్నమాట. అన్ని కూడా చాలా బాగున్నాయి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం అంతే సింపుల్ గా. మంచి కాస్ట్లీ అండ్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అనేవి మీరు గెలుచుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ నాకు బాగా నచ్చిన బ్యూటిఫుల్ డ్రెస్ చూపిస్తాను. అది వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. ఇది ఒక ఫ్రాక్ అండ్ దీనికి ఒక దుపట్టా కూడా వచ్చింది అనమాట. చూసారా, నెక్ వచ్చేసి మనకి ఇట్లాగా వీ నెక్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మీడియం సైజ్ ఆర్డర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి పోట్లీ బటన్స్ అనేవి మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లా ఆలియా కట్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా వచ్చింది అనమాట. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇక్కడ ఫ్రిల్స్ కూడా ఇలా పెట్టారు. జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇలా వచ్చాయి. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ గేర్ కూడా చాలా పెద్ద గేర్ అనేది ఇచ్చారు. నేను ఇవి తప్పకుండా వేసుకొని చూపిస్తాను, మీకు లుక్ వైజ్ గా అర్థమైంది. ఇంకా చీర మొత్తం, ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది ఎంత ఫుల్ గేర్ ఇచ్చారో మీకు అర్థమవుతుంది కదా. దీనికి లోపల లైనింగ్ కూడా ఇలా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో లైనింగ్ కూడా ఇచ్చారు. అండ్ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది, సూపర్ గా వచ్చింది. ఇంకా లోపల చూస్తే మనకి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా ఉందన్నమాట. సో ఇది డ్రెస్ మనకి ప్లెయిన్ సింపుల్ గా ఉన్నా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది వేసుకుంటే. ఆలియా కట్ ప్యాటర్న్, ఫ్రంట్ పోట్లీ బటన్స్ మీకు క్లియర్ గా కనిపించింది కదా. ఇక్కడ ఫ్రిల్స్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ కూడా ఫ్రిల్స్ ఇచ్చారు. సో ఇదైతే ఇలా వచ్చింది. అండ్ దీనికి దుపట్టా అసలు ఒక లేస్ బోర్డర్ తో ఆబ్వియస్లీ మంచి జార్జెట్ మీద ఇలాగా ఒక లేస్ బోర్డర్ అనేది ఇలా స్టిచ్ చేశారనమాట. ఇలా అయితే వచ్చింది. చాలా బాగుంది. మనకి ఇలాగా ఫెస్టివల్స్ కి 3 days 4 days ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. మంచి కలెక్షన్, ఎథ్నిక్ కలెక్షన్. సో మీషోలో మంచి ఎథ్నిక్ కలెక్షన్ అని అయితే చెప్తాను. ఈ డ్రెస్సెస్ కలెక్షన్ చూసారా, కలర్ ఎంత బాగుందో. ఇలా వేసుకుంటే లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి చాలా నైస్ ఎల్లో కలర్ అనమాట. ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. మీరు హ్యాపీగా వేర్ చేయొచ్చు. చాలా బాగుందండి. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను కలర్ ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఒకసారి నచ్చితే కనుక ఈ కలర్ నచ్చితే ఇదే ట్రై చేయండి. చాలా బాగుందనమాట. సో నేను వేసుకొని చూపిస్తాను, లుక్ వైజ్ గా ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. మీడియం సైజ్ ఇచ్చాను, ఆబ్వియస్లీ కొంచెం లూజ్ అయితే ఉంటది. సో మీరు చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. దాన్ని బట్టి ఇలా అయితే వచ్చిందనమాట. అది మన ఫస్ట్ డ్రెస్. సెకండ్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఒక పింక్ కలర్ డ్రెస్ కనిపిస్తుందా, ఇది కూడా ఒక ఫ్రాక్. అండ్ దీనికి ఒక దుపట్టా కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ 1 piece, దానికి ఒక దుపట్టా అనేది అలా ఇచ్చారనమాట. చూడండి, ఇది కూడా మంచి ఫ్లోరల్ డిజైన్, చాలా కొత్తగా వస్తున్న కలెక్షన్ ఇది. ఇక్కడ వీనెక్ ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ లో పింక్ కలర్ అనమాట. అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా 3/4 స్లీవ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫ్రిల్స్ ఏమి ఇవ్వలేదు, నార్మల్ అంబ్రిల్లా కట్ అనేది స్టిచ్ చేశారనమాట. నెక్ ఒకసారి చూస్తే మనకి వీ నెక్ అనేది ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది చూస్తే గేర్ కూడా మనకి నార్మల్ గేర్ అనేది వచ్చింది అనమాట. మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియం గేర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది, మెత్తగా అనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. అండ్ దీనికి లోపల చూస్తే లైనింగ్ ఇదిగోండి ఇలా పీచ్ కలర్ లో, ఇలా పింక్ కలర్ లో ఇలా వచ్చింది అనమాట. లైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాము. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా నెక్ వచ్చేసి రౌండ్ నెక్, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఇలా వచ్చింది. టెజిల్ ప్యాటర్న్ కూడా ఇలా ఇచ్చారు. సో కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ టెజిల్స్ అన్ని చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ గా ఉంది డ్రెస్. మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇలా అయితే వచ్చింది అనమాట. అండ్ దీనికి దుపట్టా కూడా బాగా ఇచ్చారు. ఫ్లోరల్ డిజైన్ తోని దుపట్టా చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూస్తారా, ఇలా అయితే వచ్చింది. సో దుపట్టా అనేది చాలా బాగుందండి, మంచిగా అనిపిస్తుంది. మంచి కలర్ కాంబినేషన్ లో దుపట్టా. సో ఇదనమాట మనకి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చక్కగా ఉంది. మిస్ చేసుకోవద్దు, హ్యాపీగా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను వేసుకొని చూపిస్తాను, లుక్ వైజ్ గా అర్థమైంది. ఫస్ట్ ది ఎల్లో కలర్, అండ్ ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
డార్క్ పింక్. సో ఇది స్మాల్ సైజ్, నాకు తెలిసి ఇది ఈ డ్రెస్ నాకు పర్ఫెక్ట్ సరిపోతుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఫుల్ గేరు, అసలు ఫుల్ లెంత్ కూడా ఫుల్ ఉంది, గేర్ కూడా ఫుల్ ఉంది. ఇది 5'6", 5'8" హైట్ ఉన్న వాళ్ళ వరకు కూడా సరిపోతుంది. నెక్ చూస్తే ఇట్లా రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ పోట్లీ బటన్స్ వచ్చాయి చూసారా, అండ్ ఇక్కడ నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా, సో ఇలా వచ్చింది అనమాట నెక్ ప్యాటర్న్. ఇదంతా మనకి వేస్ట్ పార్ట్ వరకు ఇలా. సో నేను వేసుకొని చూపిస్తా, లుక్ వైజ్ గా అర్థమైంది. ఇది ఎప్పటి నుంచో నేను రివ్యూ చేద్దామని ఇట్లాగా హోల్డ్ చేసా. ఇది కరెక్ట్ టైం అనిపించింది ఫెస్టివల్స్ కి. సో ఇంకా నెక్ చూస్తే ఇలా వచ్చింది స్లీవ్స్, అండ్ ఇక్కడ చూడండి ప్యాటర్న్. వావ్, చూసారు కదా ఎంత బాగుందో. లెంత్ అయితే చాలా బాగుంది, అండ్ గేర్ కూడా చాలా బిగ్ గేర్ అనమాట. లెంత్ గేర్ కూడా చాలా పెద్దగా ఉంది. దీనికి ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్నగా క్యాన్ లాగా ఇలా స్టిచ్ చేశారనమాట. వావ్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫ్రిల్స్ ఏం పెట్టలేదండి, అంబ్రిల్లా కట్టే, అది కూడా కట్టింగ్స్ తోని ఇట్లా అంబ్రిల్లా కట్ అనేది ఇలా స్టిచ్ చేశారు. ఇది నెక్ పార్ట్ అనమాట. మీకు కనిపించిందా డిజైన్? వేస్ట్ పార్ట్ వరకు మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది. ఇంక ఇప్పుడైతే బ్యాక్ చూద్దాము. ఇదైతే లెంత్ అయితే పెద్దగానే ఉంది, నాకు కూడా పొడిగైపోతుందేమో అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. బ్యాక్ నెక్ చూస్తే ఇలా హై నెక్ అనేది ఇచ్చారు. ఇంకా కింద వరకు మనకి ఇలాగా లెంత్ అయితే ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుందన్నమాట, చాలా పెద్దగా ఉంది. కాంబినేషన్ కలర్. లోపల లైనింగ్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దీనికి దుపట్టా కూడా అదిరిపోయేలా ఉంది, అంత బాగుంది. సో ఇదిగోండి దుపట్టా కూడా మనకి 4 సైడ్స్, దుపట్టాకి ఇలా 4 సైడ్స్ మనకి ఇలా ఇచ్చేసారనమాట ప్యాటర్న్. కలర్ మంచి మెజెంటా పింక్ అంటాం కదా, ఆ కలర్ వచ్చింది. దుపట్టా లెంత్ కూడా బాగుంది. ఈ పింక్ కలర్ చాలా బాగుందండి, చాలా బాగా సూట్ అవుతుంది అందరికి. మంచి మెజెంటా పింక్ అనేది వచ్చింది అనమాట. చూసారా, ఇది కలర్ కాంబినేషన్. డ్రెస్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది, మంచి ప్యాటర్న్ డ్రెస్ కాంబినేషన్. కలర్ అంతా అద్భుతంగా ఉంది. సో ఇది కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. నాకు ఇందులో ఒకటే ఒక ప్రాబ్లం, లెంత్ పెద్దగా అయిపోద్దేమో అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు డ్రెస్ బాగా నచ్చి లెంత్ పెద్ద అయితే మనం కింద కటింగ్ చేయించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే కిందంతా ప్లెయిన్, వర్క్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరు అలా కావాలంటే చేయించుకోవచ్చు అనుకుంటున్నా. ఒకవేళ కాకపోతే వెరీ గుడ్, అసలు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. 100% రికమెండెడ్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా 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 బాగుంది. మీరు పర్చేస్ చేసుకుంటే డామ్ షూర్ హ్యాపీ ఫీల్ అవుతారు. నాకైతే కంప్లీట్లీ థ్యాంక్స్ కూడా చెప్తానమాట. కాటన్ ఫ్రాక్ చూపించాలనుకుంటున్నాను. అది వచ్చేసి ఇది సింగిల్ పీస్ అనమాట. ఇది 100% ప్యూర్ కాటన్ ఫ్రాక్. చూడండి ఇదిగోండి ఎంత బాగా వచ్చిందంటే ఫుల్ గేరాతో. ఇదిగో నెక్ అయితే వీ నెక్ అనేది ఇలా వచ్చిందనమాట. కాంబినేషన్ కలర్. స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్. ఇంకా డ్రెస్ మొత్తం ఫుల్ గేర్. ఇక్కడ ఇప్పుడు కొత్తగా వస్తుందన్నమాట మీషోలో ఈ ఫ్రాక్. ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ప్యూర్ కాటన్ అనమాట. వర్కింగ్ ఉమెన్స్ ఎవరికైనా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఫ్రిల్స్ పెట్టారు. ఇక్కడ కనిపిస్తుందా, ఇలా ఫ్రిల్స్ ప్యాటర్న్ అనేది పెట్టారా. ఇదిగోండి ఇలా వచ్చింది, చాలా బాగుంది. పెద్ద గేతో, ఫుల్ గేతో మనకి అంబ్రిల్లా కట్ తో ఫ్రాక్ అనేది. ఇది సింగిల్ పీస్, దీనికి దుపట్టా ఏమి ఉండదు. ఫ్రాక్ అనేది డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ తో ఇలా డిజైన్ చేశారు. ఎక్సలెంట్ ఉంది అసలు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కాస్ట్ కి 200% వర్త్ ఇట్ ఫ్రెండ్స్. సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీని నెక్ ప్యాటర్న్ కూడా ఒకటి ఇచ్చారండి, చూపిస్తాను. సో ఇక్కడ వచ్చింది కదా, ఇది ఇలాగా సైడ్ కి ఇలాగా టై చేసుకునేలాగా, ఇలాగా సైడ్ కి ఇక్కడ కట్టుకుంటాం కదా, అలా కట్టుకుని టై చేసుకునేలాగా వచ్చింది అనమాట ప్యాటర్న్. సో ఓవరాల్ గా కాంబినేషన్ కలర్ అయితే చాలా చక్కగా ఉంది. 100% రికమెండెడ్, హైలీ రికమెండెడ్. మిస్ అయితే చేసుకోవద్దు, హ్యాపీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే వచ్చింది అనమాట. లోపల లైనింగ్ ఉందా అక్క అంటే లేదు, లైనింగ్ అవసరం లేదు, చాలా థిక్గా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఇది కాటన్ కదా, కొంచెం సింక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. మీ సైజ్ కన్నా ఒక్క సైజ్ ఎక్స్ట్రా ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు మీ సైజ్ ఇచ్చుకున్నా మీషోలో ఒక సైజ్ ఎక్స్ట్రానే వస్తుంది. సో ఇది చాలా 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 మెత్తగా కంఫర్ట్ గా ఉంది, మిస్ అయితే కావద్దు. ఇది మన నెక్స్ట్ డ్రెస్. అండ్ ఇంకా మన లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా మనకి చాలా కొత్తగా వస్తుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది అనమాట. ఇది చూద్దాం ఒకసారి. నెక్ చూస్తే మనకి ఇట్లాగా వీ నెక్ ప్యాటర్న్ తో ఇలాగా బాందిని ప్రింట్ తో వచ్చింది జార్జెట్ మీద. ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చిందండి, ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చి ఇక్కడ వర్క్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ ఇంకా చూస్తే ఇది సింగిల్, అంటే దీనికి ప్యాంట్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం షార్ట్ గా ఎవరైనా ఉంటే వాళ్ళకి అవసరం లేదు. నార్మల్ గా అయితే చిన్నగా ప్యాంట్ కనిపిస్తుంది, కింద ప్యాంట్ వేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇలా అయితే వచ్చింది అనమాట. కలర్ అయితే చాలా బాగుంది కదా. అండ్ దీనికి కూడా ఇక్కడ కట్ చూసారా, మనకి నార్మల్ గా స్టిచ్ చేశారు. అంబ్రిల్లా కట్టి ఇక్కడ జస్ట్ నార్మల్ గా ఫ్రిల్స్ ఏం పెట్టలేదు అనమాట. అండ్ ఇక్కడ లూజ్ చూస్తే మనకి ఓవరాల్ గా ఇలా గేర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా లోపల చూస్తే లైనింగ్ అయితే ఇలా అయితే ఇచ్చారనమాట.
దీనికి లోపల చూపిస్తాను. దీనికి వెనక చూస్తే బ్యాక్ సైడ్ మనకి ఇట్లా స్క్వేర్ నెక్ అనేది స్టిచ్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూస్తే టెజల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది ఈ డ్రెస్ గురించి. లోపల లైనింగ్ అంతా మంచిగానే ఇచ్చారు. దీనికి దుపట్టా కూడా ప్రొవైడ్ చేశారు. దుపట్టా వచ్చేసి ఇలా వచ్చిందండి. దుపట్టా కూడా లెంత్ విడ్త్ అంతా చాలా చక్కగా ఇచ్చారు. సో ఇవి కూడా కొత్తగా వస్తున్న కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఈ రోజు నేను చూపించాను 5 డ్రెస్సెస్. ఆ 5 డ్రెస్సెస్ లో మీకు ఏ డ్రెస్ నచ్చితే మీరు అది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటే చెక్ చేయండి. అండ్ మన నెక్స్ట్ గివ్ అవే విన్నర్ కి నేను ఇవ్వబోతుంది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట. చూస్తున్నారా, ఒక మంచి కలర్ కాంబినేషన్ శారీ, కంప్లీట్లీ ఫెస్టివ్ కలెక్షన్ శారీ అనమాట. సో ఇప్పుడైతే గివ్ అవేలో ఎవరైతే విన్ అవబోతున్నారో వాళ్ళకి అందమైన చీరని నేను ఇవ్వబోతున్నాను. బాందిని శారీ చూసారు కదా, ప్యాటర్న్ అంతా ఇలా వచ్చిందనమాట. సో ఇది మన నెక్స్ట్ గివ్ అవే విన్నర్ కి ఇవ్వబోతున్నది అనమాట. సో నచ్చితే తప్పకుండా ఇంకా ఇలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. కమింగ్ అసలు మీరు చూస్తే అక్క ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావా అక్క అని అంటారు. అలాంటి గిఫ్ట్స్ అన్ని ఇవ్వబోతున్నాను. చీర చూస్తే ఎంత బాగుందో కదా కాంబినేషన్, మంచి బాందిని ప్రింట్ శారీ. సో ఇదైతే మన నెక్స్ట్ గివ్ అవే విన్నర్ కి ఇవ్వబోతున్నాను అనమాట. ఈ గివ్ అవే సో ఇదైతే మనకి గివ్ అవే విన్నర్ కి ఈ చీర అయితే ఇవ్వబోతున్నాను. ఈ రోజు గివ్ అవే విన్నర్ కి ఆ చీర అయితే ఇవ్వబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఇంకా మంచి గిఫ్ట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, 24th డిసెంబర్ నేను ఇద్దరిని గివ్ అవే విన్నర్ల కింద అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే 25th నేను ఆ రిజల్ట్ ఇస్తాను కాబట్టి 25th అనౌన్స్ చేస్తాను. 25th డిసెంబర్ అంటే క్రిస్మస్ రోజు నేను ఇద్దరిని గివ్ అవే విన్నర్స్ కింద అనౌన్స్ చేస్తాను. అందుకని మీరు 24th తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. 24th అనే కాదు, రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఈ రోజు గివ్ అవే గెలుచుకునేది ఎవరో చూసేద్దామండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా ఉండండి. 24th బాగా పార్టిసిపేట్ చేయండి. 25th నేను ఇద్దరిని గివ్ అవే విన్నర్స్ కింద అనౌన్స్ చేస్తాను. అండ్ చూసారు కదా, ఇది నిన్నటి వీడియోకి లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తే అక్కడ కామెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడైతే విన్నర్ వచ్చేసి పంట సాంగవి గారంట. సో కంగ్రాచులేషన్స్ అండి. మీ ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీ అడ్రస్ అనేది పంపించండి. థ్యాంక్ యూ.